అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి కేబినెట్ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన టికెట్ల మీద గెలిచిన వాళ్ళే వారంతా కూడా. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మాత్రం వారు కొంతకాలంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం లేదా రోసే ముఖ్యమంత్రి కాకముందు వారంతా కూడా వైఎస్ కి మద్దతు వైఎస్ కి చేకూట్టిన ఎమ్మెల్యేలు లేదా మంత్రులు వీళ్ళంతా ఎమ్మెల్సీలు వీరంతా కూడా ఏదైతే రోసయ్యని ముఖ్యమంత్రిగా చేశారో ఆ మరుక్షణం నుంచి గ్రూపులుగా విడిపోయారు. రోసయ్యని ముఖ్యమంత్రిగా చేయడం తట్టుకోలేని కొంతమంది నేతలు లేదా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు వీరంతా కూడా తీవ్ర ఆగ్రహంతో కొండ సురేఖ లాంటి వారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ ఏమైనా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాలన్నా లేదా ఒక అస్థిరత అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా ముఖ్యమంత్రి అనే అసలు ఆ పదవిని లేకపోవడం వల్ల చేయడం వల్ల ఏం చేయాలనే ముఖ్యమంత్రి స్థానాన్ని మనం భర్తీ చేసుకోవాలి. మన వ్యక్తులకు రావాలంటే ఏం చేయాలనే నేపథ్యంలో ఆలోచిస్తే మాత్రం ఒకవేళ ఆ బల నిరూపణ జరిగే అవకాశం వస్తే మాత్రం పీఆర్పీ సిద్ధంగానే ఉందని చెప్పేసి అధిష్టానం ఒక హెచ్చరిక చేయడం కోసం చిరంజీవితో మంత్రాలు జరపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా చిరంజీవితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నది ఏఐసీసీ. ముఖ్యంగా ఏదైనా కాంగ్రెస్ పార్టీలో తలెత్తే అంశాలని ప్రభుత్వం పడిపోయినా లేదంటే ప్రభుత్వానికి ఎదురే ఇబ్బందులను లేదా ఇంకా ఎవరైనా రాజీనామా చేసిన బల నిరూపణ కోసం సరిపడా ఉండాలన్న ఉద్దేశంతో వారంతా కూడా ఈ చిరంజీవిని టచ్ లో ఉంచుకుంటూ చిరంజీవికి ఎప్పటికప్పుడు ఏం జరిగిందంటే గతంలో కూడా సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా సమైక్యవాదం తెలంగాణవాదం అవన్నీ పక్క పెడుతూ ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతున్న తరుణం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిలపాలంటే మనమంతా కూడా ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలతోనే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి అదే విధంగా చిరంజీవి మద్దతు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో బహుశా చిరంజీవికి ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ నిన్న జరిగిన రహస్య భేటీ వివరాలు రోసియా వీరంతా కూడా ఆంటోనీ వెహికల్ వెళ్లిన తర్వాత ఆ ప్రణబ్ ముఖర్జీ వచ్చి వారంతా కూడా చర్చించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. సాయి థ్యాంక్ యూ శ్రీనివాస్. మరింత అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది పరిస్థితి. సిఎల్పి దగ్గర అయితే రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వర్గం కనుక ఒకవేళ ఏమైనా జగన్ ని సీఎంని చేయమన్నా లేదంటే కనుక జగన్ తరపున వ్యక్తిని సీఎంని చేయమన్నా తప్పనిసరిగా ప్రతిఘటించాలని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కృతి ఉంది. అధిష్టానం నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల లేక ముందు మాత్రం ప్రతి ఒక్కళ్ళు తలా ఒక ప్రకటన ఇవ్వగలరు. అధిష్టానం ఒక సీల్డ్ కవర్ తెచ్చి ఓపెన్ చేసి అదంతా సోనియా గాంధీ నిర్ణయం అంటే మాత్రం అందరూ తక్షణం ఏకగ్రీవంగా ఆమోదించేటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగింది. కాబట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 155 మంది ఎమ్మెల్యేలు బలపరిచి చివరికి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా బలపరిచి ఆయన ముఖ్యమంత్రిని చేయమన్నటువంటి సందర్భంలో కూడా అధిష్టానం నుండి వచ్చినటువంటి సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి రోషయ్య పేరుని ప్రతిపాదించినప్పుడు ఆయన్ని తక్షణం సిఎల్పి లీడర్ గా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఎలాంటి వివాదం లేకుండా సాగింది. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత వెనక నుండి జరిగినటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంగా బహిరంగ వ్యాఖ్యానాల వరకు వెళ్ళింది. ప్రస్తుతం పీఆర్పీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు, పీఆర్పీని కూడా ఈ రోజున ప్రభుత్వంలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? ఒకటండి, చిరంజీవి గారు కూడా చెప్పారు, ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు కోరితే మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాబట్టి ఈవేళ మంత్రివర్గంలో చేరడం ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఒకవేళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అప్పటికప్పుడు మేమందరం కూడా సమావేశం విషయాన్ని ఆలోచిస్తాం తప్ప ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కానీ దాని మీద మాట్లాడుకున్నది కానీ ఏమీ లేదండి. ఢిల్లీలో సమావేశమైనటువంటి సమయంలో ప్రధానమంత్రితో సమావేశమైన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వర్గాలు ఎవరైనా పీఆర్పీ నేతలతో సంప్రదించేటువంటి సందర్భం ఉందా? అంటే ఢిల్లీ నేను వెళ్ళలేదండి. ఇంతకు ముందు కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో చర్చ అంతా బహిరంగంగానే జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవాళ సిఎల్పీ భేటీ జరుగుతోంది. మొత్తం కూడా అంతా సజావుగా జరిగితే మా అవసరం లేదు, దానికి సంబంధించి మేము మద్దతు ఇచ్చేటటువంటి విషయం కూడా ప్రసక్తి లేదు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆ విషయం ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అంటే సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి పేరు, డిప్యూటీ సీఎం గా చిరంజీవి పేరు తెర మీదకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తద్వారా రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని సాటిస్ఫై చేసినట్టుంటుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ఊహాగానాలేనండి. ఇప్పుడు సీఎం అభ్యర్థులకు సంబంధించి ఎన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. ఒక పేరు కాదు, 4 రకాల 5 పేర్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించింది అట్లాగే పీఆర్పీ మంత్రివర్గంలో జరుగుతుంది, చిరంజీవి గారు డిప్యూటీ సీఎం అనేటటువంటిది ఒక ప్రచార కథనాలు తప్ప దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం దానికి ఆధారం అయితే ఏమీ లేదండి. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే పీఆర్పీ చేరాలంటే కనుక ముందుగా అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే నేరుగా నిర్ణయం తీసుకుని మిగతా ఎమ్మెల్యేలకి పాస్ చేస్తారా? అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత చిరంజీవి గారు నిర్ణయం తీసుకుంటారండి. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఢిల్లీ కూడా వెళ్ళున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలందరినీ అందరూ చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు.
ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే అందరితో సంప్రదించి చిరంజీవి గారు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు రోషయ్య రాజీనామా చేయడం అన్నటువంటిది, లేదంటే ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ పీఆర్పీకి సంతృప్తినిచ్చినాయా, లేదా వ్యతిరేక ఆయన సరిగ్గా పనిచేయలేకపోయారని భావిస్తుందా పీఆర్పీ? ప్రజారాజ్యం మా పార్టీ అధ్యక్షులు చిరంజీవి గారు రోసయ్య గారికి అత్యంత గౌరవం ఇచ్చారు. ఒక వయసులో కానీ అనుభవంలో కానీ ఆయనకున్నటువంటి రోసయ్య గారికి ఉన్నటువంటి దీంతో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దగలుగుతారని ఆయన ఎప్పుడూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వ పరంగా కొన్ని వైఫల్యాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో రోసయ్య గారు తన ఆయన వయోభారానికి మించి సమర్థంగా ఎదుర్కొన్నారనేటటువంటి చిరంజీవి గారి అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ అండి పద్మ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రజారాజ్యం పార్టీ అయితే కనుక ఒకవేళ కాంగ్రెస్ లో అస్థిరత ఏర్పడి సాయం కోరితే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. చిరంజీవి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ పిసిసి ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి కూడా ఇదే విధమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు. రమేష్ గారు, ప్రజారాజ్యం పార్టీ ఈ రోజు అనుసరిస్తున్నటువంటి వైఖరి మీకేముంది? ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, జగన్ వర్గం వాళ్ళు హైకమాండ్ చెప్పిన క్యాండిడేట్ సపోర్ట్ చేస్తే పీఆర్పీ అవసరం లేదు. రైట్. జగన్ వర్గం ఎట్టి పరిస్థితులలో తమ ఉనికి కాపాడుకునేటందుకు ఒకరే క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి జగన్ వర్గం అనుకుంటే జగన్ వర్గం మొత్తం కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మరి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ వర్గం అయినప్పుడు ఆ హైకమాండ్ ఆ క్యాండిడేట్ ను ప్రపోజ్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు చీలికనే ముచ్చటనే లేదు. ఏ క్యాండిడేట్ ను తీసుకొచ్చినా జగన్ వర్గం సంతృప్తి చెందకపోతే మాత్రం వాళ్ళు ఎట్లా దానికి అడ్డుపడతారు. అంటే జగన్ వర్గాన్ని సంతృప్తి పరిస్థితి మేము ఊరుకోమని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ అంటే ఆ పరిస్థితి అనకుండానే చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో జగన్ వర్గమే కీలకమైంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు క్యాండిడేట్ ఎవరైనా, వేరే క్యాండిడేట్ ఎవరైనా వాళ్లకు సంతృప్తిగా లేకపోతే యాక్సెప్ట్ చేయకపోతే, అటువంటి పరిస్థితులలో వాళ్ళు జగనే ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే పరిస్థితి ఉన్నది ఎక్కువ. జగనే ముఖ్యమంత్రి కావాలంటే దానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరు యాక్సెప్ట్ చేయని పరిస్థితులలో అతని కొంతకాలంలో ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే పేపర్లో అడ్వర్టైజ్ టీవీలో కానీ సాక్షిలో కానీ చెప్పడం జరిగిందో అది ఏ విధంగా కూడా హైకమాండ్ కు రుచిస్తలేదు. రైట్. అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కనుక ఒకవేళ చేస్తే ముఖ్యమంత్రిని చేసే పక్షంలో జగన్ వర్గం ఓకే, జగన్ కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంగీకరించవచ్చు. అదే సమయంలో యువతలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నేతలు ఉన్నారు, వీళ్ళకి కూడా ఆమోదయోగ్యుడు అవుతాడు అసలు కిరణ్ కుమార్ రెడ్డి తప్పక ఆమోదయోగ్యం అవుతాడండి అన్ని వర్గాల వారికి. అయితే ఈ పీఆర్పీ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే జగన్ వర్గం అపోజ్ చేస్తేనే పీఆర్పీ వస్తుంది ముందుకు. ఆ పరిస్థితులనే వస్తుంది తప్పితే వేరే పరిస్థితులలో పీఆర్పీకి ఇప్పుడే డిప్యూటీ సీఎం ఇవ్వవలసిన పని లేదు. గత్యంతరం అయితేనే అప్పుడు అవసరం ఉంటుంది వాళ్ళకి. రైట్. అంటే ఈ రోజున సిఎల్పి అత్యవసర భేటీ అంటే సాధారణంగా ముందుగానే డిసైడ్ చేసి ఉండాలి, ఎమ్మెల్యేలందరికీ ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, ఏ రాష్ట్రంలో ఏ మూల ఉన్నా సరే వచ్చేసేమని చెప్పేసి ఉండాలి. అంటే అప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఇలాగ అందరికి ఇంటిమేట్ చేయాలంటే ముందుగా డిసైడ్ అయ్యి ఉండాలి. ఈ వ్యాల్టీని ఎంచుకోవడానికి కారణం ఏమని అర్థం చేసుకోవాలి? లేదు, ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకుని అందరిని ఇంతమందిని తీసుకున్నారు. వాళ్ళకి తెలుసు. అంటే దేశం అంతా కూడా బీహార్ ఎన్నికల వైపు చూస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదో డైవర్షన్. వాళ్ళు అక్కడ అన్హ్యాపీ ఉన్నది, ఇక్కడ ఏదో సిచ్యువేషన్ దీన్ని సలబడసాలంటే ఇక్కడ ఏదైనా యాక్ట్ చేస్తే దాని మీద ఉన్న ప్రభావం తక్కువై ఇటు ప్రభావం మారుతుంది అన్నమాట. అంటే ఇక్కడ బీహార్ ఎన్నికల్లో ఓటమి నుంచి ప్రజల్ని దృష్టిని మళ్లించడం కోసం ఈ విధమైనటువంటి అంటే అక్కడ బీహార్ లో వీళ్ళు ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ నితీష్ కుమార్ చాలా ఏళ్ల తర్వాత బీహార్ ఒక మంచి మార్గంలో నడుస్తుంది. రోడ్లు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, నైట్ లో 10-12 కూడా ఉమెన్ ఫ్రీగా నడిచే పరిస్థితి కల్పించారు. గాంధీ గారు కోరుకున్నది. అటువంటి వచ్చినప్పుడు ఏ ప్రజలు కూడా అటువంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకోరు, ఆ పార్టీని పోగొట్టుకోరు. దానికి తోడు బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది. సో ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కూడా కొన్ని బీజేపీకి ఏవైతున్నాయి, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బీజేపీ కానీ, ఏబీవీపీ కానీ అన్ని కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినాయి. నితీష్ కుమార్ గారు చేసినవి కూడా చాలా ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టిండు. అటువంటి పరిస్థితులలో ఎవరు కూడా అతను ఇప్పుడు చూస్తున్నాం మనం. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కానివ్వండి, మన గుజరాత్లో మోడీ గారు కానివ్వండి, ఇది మన మధ్యప్రదేశ్లో చౌహాన్ గారు కానివ్వండి, అందరూ మళ్ళీ రెండోసారి, ఢిల్లీలో 3వసారి షీలా దీక్షిత్ గారు ఎన్నికవుడు. ఇవన్నీ కూడా మంచి ప్రభుత్వం నడిపించిన నాయకులకు తప్పక ప్రజలు పట్టం కడుతున్నారు.
రైట్. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధమైనటువంటి మంచి నాయకుడిగా లేదంటే రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి ఛాన్స్ ఉంది మరొకసారి అధికారంలోకి తేగలిగినటువంటి ఒకటి సత్తా అర్థం ఉంది. చేసుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఇష్యూని ఎంతో అంగది వచ్చింది. ఎలక్షన్స్ అప్పుడే మీరు చూడండి, తెలంగాణ మొత్తంలో ఎలక్షన్స్ అయిపోయేంత వరకు సాయంత్రం 4:30 వరకు మేము అడ్డులేము నిలువులేము హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా. సాయంత్రం అయినాక వేరే దగ్గర పోయి వేరే ప్రాంతంలో అడ్రస్ చేస్తూ పబ్లిక్ అడ్రస్ రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీసా కావాలి పాస్పోర్ట్ కావాలంటే ఈ ప్రజలలో ఎంత తెలంగాణ ప్రజలలో ఎంత ఇది ఉండొచ్చండి భావం. ఒక విధమైన విద్రోహ భావం అసహ్య భావం ఏదైతే రాజశేఖర రెడ్డి మీద ఏర్పడ్డదో